హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్‌ని నేను ఆర్చ్ జాకెట్‌తో ఏ విధంగా అయితే కటింగ్ చేసుకోవచ్చో ఇప్పుడు మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ వచ్చి మనకి డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇదే విధంగా 2 అంచులు కూడా మనకి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. అంటే డబుల్ ఫోల్డింగ్ ఈ విధంగా వేసుకోండి. ఒక సైడ్ మనం క్రాస్‌లు అవి ఉన్నట్లయితే అవి కట్ చేసుకోవాలి సైడ్ ఎడ్జెస్ కింద. ముందుగా ఒక మార్కింగ్ చేసి అయితే కట్ చేస్తాను ఫస్ట్. మనకి ఏ సైజ్ వరకైనా సరే ఇదే విధంగా మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి సైడ్ ఎడ్జెస్లో. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం బ్లౌజ్ వచ్చి లూజ్ తీసుకోవాలి, నడుం లూజు ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ ఈ విధంగా తీసుకోవాలి. ఫస్ట్ మనం కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం మనం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇది బెల్ట్ వచ్చేసరికి మనం లాస్ట్లో తీసుకోవచ్చు. బెల్ట్ వేయడం వల్ల మనకి నడుం పైకి ఎత్తుకుంటే స్టిఫ్గా ఉంటుంది కాబట్టి నడుం బెల్ట్ అనేది లాస్ట్లో తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ వచ్చి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని డాట్స్ కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు నడుం లూజ్ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఈ విధంగా పొడవు అనేది డ్రా చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కూడా మనం బాక్స్లో అయితే డ్రా చేసుకోవాలి. మన ఛానల్ని ఒకసారి లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోని. ఇప్పుడు చుట్టూరు కూడా బాక్స్లో అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు నడుం దగ్గర నుంచి చంక పొడవు తీసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి డ్రా చేసుకోండి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. అలాగే డీప్ ఎంత అవుతుందో డీప్ మార్కింగ్ చేసుకోండి. 2 షోల్డర్స్ని ఈక్వల్గా రెండింటిని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ అనేది వచ్చేస్తుంది. డీప్కి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా చిన్న సైజ్ బ్లౌజ్ అయినా సరే మనం ఓల్డ్ బ్లౌజ్తో ఇదే విధంగా మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు. ఇలా కట్ చేసుకోగలిగితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒకటి మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. అసలు ఫోల్డింగ్స్ రాకుండా కరెక్ట్గా పెట్టుకోవాలి ఫస్ట్, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు. అలాగే మెడ్ లూజ్ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. అలాగే షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర లూజ్ తీసుకోండి. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ పార్ట్ వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి షేప్ అనేది. మీకు ఏ నెక్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెక్ మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోగలిగితే సరిపోతుంది. అలాగే చంక పొడవు తీసుకోవాలి. కరెక్ట్గా ఖర్చుతో మనకి లోపల నుంచి అయినా తీసుకోవచ్చు, పైనుంచి అయినా తీసుకోవచ్చు. నేను స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ చేస్తున్నాను. అసలు టైలింగ్ బేసిక్ కూడా తెలియదు అనుకునే వాళ్ళకి ఈ టిప్స్ బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేంజ్ అనేది కామెంట్ చేసి చెప్పండి. మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చు. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి డ్రా చేసుకుంటే ఖర్చు కోసం సరిపోతుంది. అలాగే ఇలా ఒక స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తెలియదు అనుకునే వాళ్ళకి ఈ కార్నర్ నుంచి ఒక 1.5 ఇంచ్ తీసుకోండి. ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. అలాగే ఖర్చు కోసం ఇక్కడ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర కొంచెం ఇక్కడ మనకి బ్లౌజ్ వాళ్ళకి షోల్డర్స్ జారిపోతున్నాయి అంటున్నారు కాబట్టి కొంచెం డౌన్ అనేది చేసుకోవాలి ఈ విధంగా. అప్పుడు మనకి షోల్డర్ జారకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది. మనకి ఫోల్డింగ్స్ ఫ్రంట్ పార్ట్ లో ఎక్కువ వస్తుంటాయి. అలా రాకుండా ఉండాలంటే మనం ఎలా లోతు తీసుకోవాలి, ఎక్కడ లోతు తీసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం బెల్ట్ జాయింట్స్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి జాయింట్ అని తెలియడం కోసం. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కిందకి చూసుకొని మనం డాట్స్ అయితే వేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కిందకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 సైడ్స్ కి కూడా డాట్స్ ని ఇదే విధంగా వేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవును బట్టి వేసుకోండి. కింద ఖర్చు దగ్గర నుంచి ఈ విధంగా పైకి పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ తో ఫ్రంట్ పార్ట్ కి మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక ఫోల్డింగ్ అనేది ఒక 2 ఇంచ్ వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ముందు మనం ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని డాట్ పొడవు అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కరెక్ట్ గా పొడవుకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మన ఈ ఫోల్డింగ్ అనేది పైకి పెట్టుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ పొడవును బట్టే మెజర్మెంట్ తీసుకోవాలి కాబట్టి పొడవుకు మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇది మనకి కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు క్రాస్ గా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మన ఇంట్లో ఉంటూనే ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు. బయటకు వెళ్ళే అవసరం లేదు. ఆ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గానే తీసుకోవాలి. మనకి ఏ పెద్ద సైజ్ వాళ్ళకి మరి ముఖ్యంగా ఇలాంటి టిప్స్ బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా కొంచెం కిందకి పెట్టుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి. ఈ విధంగా ఒకసారి సర్దుకొని ఫోల్డింగ్స్ అన్ని కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చుట్టూరు కూడా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఓపెన్ సైడ్ పైకి డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా లూజ్ మొత్తం ఎంత అయితే ఉందో అంత కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. లోతు తీసే దగ్గర ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ షోల్డర్ వెడల్పు ఒక మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకొని ఉక్సులు పట్టీతో మెడ భాగానికి మార్కింగ్ అయితే చేస్తున్నాను. మీరు తాళ్ళు పట్టీతో తీసుకోవచ్చు కదా అని చాలా మందికి క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే రెండు ఒకటే కదా అనుకోవచ్చు. మనకి ఇది ఎప్పుడు కూడా కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ ఉక్సులు పట్టీ అనేది ఎక్స్ట్రా పట్టీ వచ్చేసరికి మనకి తాళ్ళు పట్టీ అనేది ఇది ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి నెక్ కూడా పెద్ద అయిపోతుంది. దాంతో తీసుకోకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈ విధంగా చూసుకొని ఉక్సులు పట్టీతో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా నెక్ పార్ట్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. అలాగే మిడిల్ డాట్ కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా కొంచెం లోతు తీసుకుంటూ నడుము వైపుకి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనకి చంకపాటు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చంక భాగం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం గ్యాప్ వదిలి మార్కింగ్ చేసుకోండి.
ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోయేలాగా చూసుకోవాలి. మెయిన్ ఎప్పుడు కూడా మనకి ఖర్చు కోసం కావాలి కాబట్టి కింద మార్కింగ్కి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది మనకి కాటన్ లాగుతుంది అనుకున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా పెంచుకోవచ్చు లూజ్ అనేది. ఈ వీడియో కోసం ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా నచ్చింది అనేది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇదే కాకుండా మనకి బ్లౌజెస్ ఒకటే కాదు, డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్, లెహెంగాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. తప్పకుండా చూసి నేర్చుకోండి. మీకు మీ కిడ్స్కి కూడా నేర్చుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉంటూనే. మనకు ఒకసారి అయితే మన కిడ్స్కి మనకి సరిపోతుంది కాబట్టి అలా నేర్చుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే లోత్ ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను. ఇది స్టిచ్చింగ్ పాయింట్కి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఈ చంక భాగం దగ్గర ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సన్నగా డ్రా చేసుకోవాలి. పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి. అప్పుడే మనకి ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్లో చెప్పిన విధంగా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ తీసుకోవాలి. మీకు క్లాత్ ఎక్కువ ఉంటే డబల్ తీసుకోండి, 2 చొప్పున. తక్కువ ఉంది అనుకున్నట్లయితే ఒకటే తీసుకోండి, ఎందుకంటే మనం వేరే కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది నేను ఇక్కడ బెల్ట్ కోసం ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. అంచుంటే కుట్టవసరం లేదు కాబట్టి ఈజీగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బ్లౌజ్కి మనం తక్కువ టైంలోనే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి బెల్ట్ని వేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం మనం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. మనకి ఇది స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోండి. అలాగే కింద ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోండి. ఓపెన్ సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోండి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి ఎంత అవుతుందో అంత పెట్టుకోవచ్చు. అలాగే లూజ్ కొంచెం ఎక్స్ట్రా పెడుతున్నాను, ఎందుకంటే మనకి బ్లౌజ్ని బట్టి చెక్ చేసుకొని లూజ్ అనేది తీసుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్కి కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్కి డ్రా చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ ఎక్కువ తక్కువ వస్తుంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు. ఇది మనకి మెడపట్టికి ఉపయోగపడుతుంది. నాకు క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి డబల్ కట్ చేస్తున్నాను, అంటే 2 కట్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ ఇది ఓపెన్ ముక్కలకి 2 తీసుకోండి, స్ట్రైట్ పీసెస్. ఉక్సులు పట్టికి ఒకటి, తాళ్ళ పట్టికి ఒకటి సరిపోతుంది. ఇది మనకి లూజ్ ఎంత అవుతుందో లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోండి. కరెక్ట్గా పొడవును బట్టి కట్ చేస్తున్నాను. అది మనకి హ్యాండ్స్ కూడా కావాలి కాబట్టి ఎక్స్ట్రా అనేది చూసుకొని కట్ చేస్తాను. ముందుగా మార్కింగ్ చేసి వదిలేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్కి డబల్ ఫోల్డింగ్ తీసుకోండి. ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి.
కింద ఇప్పుడు కూడా 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ కోసం. కింద ముందు మిషన్ లైన్ స్టిచ్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ పొడవుని బట్టి మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు షోల్డర్ పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోండి. అలాగే ఇప్పుడు లూజ్ని బట్టి ఎంతైతే లూజ్ ఉందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనకి కింద లూజ్ అయితే సరిపోతుంది, పైన కొంచెం క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న క్లాత్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సేమ్ దీంతోనైనా మెజర్మెంట్ తీసుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు బ్లౌజ్తో చూపిస్తాను. ఇప్పుడు మనకి లూజ్ ఖర్చు ఎంత అవుతుందో ఖర్చుతో పెట్టుకోవచ్చు, లేదా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి అయినా మనం మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. చంక వరకు కూడా ఇదే విధంగా డ్రా చేసుకోండి. ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోగలిగితే సరిపోతుంది. ఇప్పుడు కింద ఫోల్డింగ్స్ అవి కూడా ఒకసారి సర్దుకొని మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఫోల్డ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇది సైడ్ ఎడ్జెస్ కట్ చేస్తే సరిపోతుంది, 2 సైడ్స్కి కాబట్టి హ్యాండ్స్.